వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఒక హాట్ టాపిక్ మారడం అనేది జరిగింది. అది తన వ్యక్తిగత అభిప్రాయమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అందరూ అదే విధంగా కోరుకుంటున్నారా అనేది అంటే దానిపైన మాత్రం స్పష్టత రాలేదు. సో మొత్తానికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. సో ఒక బీసీ వ్యక్తికి ఈరోజు మేము పిసిసి చీఫ్ ని చేసినామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట. సో నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసినటువంటి వాక్యాలు ప్రస్తుతం బీసీ సంఘాలు సైతం ఖండిస్తున్నాయి. సో వారు ఏం చేశారంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే జగ్గారెడ్డి గనక టిపిసిసి చీఫ్ కనిగిస్తే నెక్స్ట్ ఎన్నికల్లో 100 స్థానాలు గెలుస్తామని చెప్పేసి జోష్యం చెప్పడం అనేది జరిగింది. సో ప్రస్తుతం సంగారెడ్డిలో జగ్గారెడ్డికి ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, తర్వాత జగ్గారెడ్డికి ఉన్నటువంటి మాట తీరు కావచ్చు, ఏదున్న ముక్కు సూటిగా చెప్పేటువంటి మనస్తత్వం కావచ్చు, ఇవన్నీ జగ్గారెడ్డి అయితేనే ప్రస్తుతం కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇటు కేటీఆర్ కావచ్చు, తర్వాత ఇక్కడ రామచంద్రరావు కావచ్చు, అంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్ ని ఎదుర్కొనాలంటే అదే విధంగా అదే వాయిస్ తోటి సబ్జెక్ట్ తోటి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తే తప్పించి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్షాలను ఎదుర్కోలేమని చెప్పేసి అనుకున్నాడా, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారికి త్వరలో మంత్రి పదవి వస్తుంది, ఎందుకంటే బీసీ కోటలో ఇంకొకరికి మంత్రి పదవి రావాల్సి ఉంది, మరి ఆ బీసీ కోటలో మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏమైనా మంత్రి పదవి వచ్చే చాయిసెస్ ఉన్నాయా, అందుకని మంత్రి పదవి తర్వాత పిసిసి చీఫ్ గా ఇటు జగ్గారెడ్డి గారికి ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారా? సో దాదాపుగా ఇప్పటికీ 2 సంవత్సరాల దగ్గర వస్తుంది మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క పదవి. మరి అది కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఇతర నాయకులకు ఇస్తారా? అండ్ స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి నేతల్లో జగ్గారెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు సంగారెడ్డిలో గెలిస్తే జగ్గారెడ్డి గారు ఈరోజు మంత్రి అయ్యేవారు, కీలక శాఖలో మంత్రి అయ్యేవారు. బట్ బ్యాడ్ లక్ అనుకోవచ్చు, అధికారంలో ఉన్నప్పుడే జగ్గారెడ్డి గారు గెలవలే. 2018లో కాంగ్రెస్ కు వచ్చినటువంటి తక్కువ సీట్లలో జగ్గారెడ్డి గారు 2018లో గెలవడం అనేది జరిగింది. 14లో గెలిచారు. సో అప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జగ్గారెడ్డి గారికి ఎమ్మెల్యే పదవి లేదు. సో ఎమ్మెల్సీ రాజ్యసభకు కూడా జగ్గారెడ్డి గారి పేరు వినిపించినప్పటికీ నేను ఆసక్తికి ఏం లేదు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, వారికి ఇచ్చినా సరిపోతుంది అని చెప్పేసి జగ్గారెడ్డి గారు మాట్లాడడం. ఈ విధంగా అంటే ఇటు కేటీఆర్ కావచ్చు, బీజేపీ వాళ్ళు ఏదైనా కౌంటర్ ఇస్తుంటే ఈ ఎన్కౌంటర్ గా గాంధీ భవన్ లో ఒక హాట్ టాపిక్ గా హాట్ చర్చకి జగ్గారెడ్డి గారి యొక్క మాటలు దారితీస్తాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ జగ్గారెడ్డి గారి ఎమ్మెల్యేగా తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు కాబట్టి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఏకంగా టిపిసిసి చీఫ్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు జగ్గారెడ్డి గారికి కూడా అదే విధంగా అవకాశం ఏమన్నా వస్తుందా? అండ్ రానున్న రోజుల్లో మంత్రి పదవి పిసిసి చీఫ్ పదవి దగ్గర పడుతున్నటువంటి అంటే మరొకరికి ఇవ్వాలి కాబట్టి ఆ సిచ్యువేషన్ లో మళ్ళీ జగ్గారెడ్డి గారికి ఏమన్నా ఇచ్చే ఛాయిసెస్ ఉన్నాయా? గతంలో పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి గారు 63 స్థానాలు గెలిచి పార్టీని అధికారంలోకి తెస్తే మరి జగ్గారెడ్డి గారి పిసిసి చీఫ్ అయితే 100 స్థానాలు తేవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రస్తుతం ఇది ఇష్యూ ఏ విధంగా అయిపోయిందంటే బీసీల సైడ్ అంటే బీసీలకు కొంచెం వరకు మా ఒక బీసీ బిడ్డ ఈరోజు పిసిసి చీఫ్ గా ఉంటే ఓడ్చుకోలేకపోతున్నారు అన్నట్టు కూడా ఈరోజు ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది బహిరంగ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వాక్యాల్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వాక్యాల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.